హలో అండి. ఈరోజు మన వీడియో అయితే బూరెలు చేసి చూపించాలనుకుంటున్నాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఈ బూరెలు కూడా ఒకటండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే ఈ బూరెలు తయారైపోతాయి. నూనెలో కూడా పూర్ణం విడిపోతుందని భయపడవసరం లేదు. వీటి కోసం అయితే ఒక గ్లాసు వరకు శనగపప్పును తీసుకోండి. ఇవి ముందు రోజు నైటే మనం నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాసు శనగపప్పుకైతే ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యాన్ని మనం సోపు కోసం అయితే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక చెంక కొబ్బరికూరను కూడా మనం తయారు చేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ శనగపప్పును అయితే రుబ్బుకుందాం. కొంచెం గారగారగా అయితే ఈ శనగపప్పును రుబ్బుకోవాలి. శనగపప్పు రుబ్బుకున్న తర్వాత మనం ఇప్పుడు సోపును తయారు చేసుకుందాము. మినపప్పుని, బియ్యాన్ని కూడా బాగా అయితే సోపుకి రుబ్బేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు రుబ్బును మనము ఇడ్లీలుగా చేసుకుందాము. ఇలా ఆవిరి కుడుములు పెట్టుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఒక గరిటెతో ఇలా మెత్తగా అయితే మెదుపుకుంటూ అందులో ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసున్నర వరకు అయితే షుగర్ వేసుకోవాలి. మీరు ఏ బౌల్తో శనగపప్పుని తీసుకున్నారో అదే బౌల్తోని 1.5 వరకు మీరు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అందులోనే టేస్ట్కి సరిపడగా కొంచెం సాల్టు, మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరికూరు, కొద్దిగా ఇలాచీ పౌడరు వేసుకొని ఈ నాలుగింటిని కలుపుకొని ఇలా ముద్దలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసము ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇలా చేతిలోకి చక్కగా ఈ ముద్దను తీసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఈ పూర్ణం అంతా ఉండలు చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సోపును ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఒక పావు గంట అయినా పక్కన పెట్టుకుంటే మనకి బూరెలు అనేవి చాలా చక్కగా క్రంచీగా ఉంటాయి. ఈ వీటిని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ నూక వేసుకొని ఒక అర గ్లాసు షుగర్ వేసుకొని బాగా అయితే కలిపి మనం ముందుగా ఉండలు చేసి ఉంచుకున్న బూరెలనైతే అందులో వేసి మనం మరుగుతున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, క్రంచీగా, టేస్టీగా ఉండే ఆవిరి బూరెలు అయితే తయారైపోయాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. హలో అండి. ఈరోజు మన వీడియో అయితే బూరెలు చేసి చూపించాలనుకుంటున్నాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఈ బూరెలు కూడా ఒకటండి. చాలా సింపుల్గా, ఈజీగా అయితే ఈ బూరెలు తయారైపోతాయి.